శుభోదయం. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగం విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిథి బహుళపక్షం అమావాస్య ఆగస్టు 12వ తారీఖు 1:53 నుంచి ఆగస్టు 12వ తారీఖు 11:06 వరకు. శుక్లపక్షం పాడ్యమి ఆగస్టు 12వ తారీఖు 11:06 నుంచి ఆగస్టు 13వ తారీఖు 8:41 వరకు. నక్షత్రం అశ్లేష ఆగస్టు 12వ తారీఖు 7:59 నుంచి ఆగస్టు 13వ తారీఖు 6:06 వరకు. మక ఆగస్టు 13 6:06 నుంచి ఆగస్టు 14వ తారీఖు 4:38 వరకు. పూర్వ పాల్గొని ఆగస్టు 14వ తారీఖు 4:38 నుంచి ఆగస్టు 15వ తారీఖు 3:42 వరకు. కరణం కీమస్తగ్నము ఆగస్టు 12వ తారీఖు 11:06 నుంచి ఆగస్టు 13వ తారీఖు 9:51 వరకు. భవ ఆగస్టు 13వ తారీఖు 9:51 నుంచి ఆగస్టు 13వ తారీఖు 8:42 వరకు. బాలవ ఆగస్టు 13వ తారీఖు 8:42 నుంచి ఆగస్టు 14వ తారీఖు 7:40 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. అమృతకాలం ఉదయం 4:36 నుంచి ఉదయం 6:05 వరకు. మరలా ఉదయం 2:21 నుంచి ఉదయం 3:51 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:26 నుంచి ఉదయం 5:14 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1:55 నుంచి సాయంత్రం 3:30 వరకు. యమగండం ఉదయం 6:02 నుంచి ఉదయం 7:37 వరకు. గులిక ఉదయం 9:11 నుంచి ఉదయం 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి ఉదయం 11:05 వరకు. మరలా మధ్యాహ్నం 3:17 నుంచి సాయంత్రం 4:08 వరకు. వర్జం సాయంత్రం 5:22 నుంచి సాయంత్రం 6:52 వరకు. చాంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 22/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారు ఈ రోజు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు రోజంతా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవాలి. మీ భావోద్వేగాలను సాధారణంగా ఉంచుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సహకరించాలి. ఈ రోజును విజయవంతమైన రోజుగా మార్చుకోవడానికి మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ ఆలోచనలు సానుకూలంగా మార్చుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ డబ్బును తెలివిగా ఉపయోగించాలి. మీ పనిలో సకాలంలో పురోగతి సాధించడానికి ప్రయత్నించాలి. మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. ఈ రోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీటిని సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ రోజు వారి పనుల్లో చాలా బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం తెలియకుండానే దెబ్బతింటుంది. ఈ రోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. అది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. మీరు వివాహ జీవితంలో ప్రేమను అనుభవిస్తారు. మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారు కూడా ఈ రోజు శుభవార్తలు వినొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఎందుకంటే మీరు మీ పెరుగుతున్న ఖర్చులను ఆపలేకపోతే తర్వాత మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ ఉత్సాహంతో ఏ పని చేయకూడదు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు గొప్ప ఫలితాలు వస్తాయి. ఉన్నతాధికారులను ఆకట్టుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఇది మీకు గొప్ప విజయానికి సంకేతం. ఈ రోజు మీ సంబంధాలకు కూడా చాలా మంచి రోజు. వ్యక్తులతో మీ సంభాషణ పెరుగుతుంది. ఇది మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు స్నేహంలో మంచి సమయాన్ని గడుపుతారు.
స్నేహితులు కూడా మీపై కోపంగా ఉండరు. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలను స్వీకరించడం వల్ల మీకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. మీ పని కూడా అభివృద్ధి చెందుతుంది. మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన రోజు అవుతుంది. మీ కలలను నెరవేర్చుకోవడానికి మీరు కొత్త ప్రారంభాన్ని పొందుతారు. ఈ రోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గోమాతకు బెల్లం తినిపించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా కష్టమైన రోజు కావచ్చు. మీ ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఈ రోజు మీరు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండడం ద్వారా కుటుంబంలో తలెత్తే వివాదాలను మీరు పరిష్కరించవచ్చు. మీ కోపం మీ పనిని పాడు చేస్తుంది. ఈ రోజు మీకు డబ్బు కొరత అనిపించవచ్చు. మీరు మానసికంగా బలంగా ఉండాలి. మీకు నచ్చిన అభిరుచికి కూడా మీరు కొంత సమయం కేటాయించాలి. విద్యార్థులు ఈ రోజు చదువు నుండి కొంచెం విశ్రాంతి తీసుకునే అవకాశం పొందవచ్చు. మీ ప్రశాంతతను కాపాడుకోవాలి. ఈ రోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు సంతృప్తితో గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ పనిలో ఎక్కువ సమయం కృషిని పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఒప్పందాలను జాగ్రత్తగా చేసుకోవాలి. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీ వ్యాపారంలో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. విద్యార్థులు ఈ రోజు కొంత కష్టపడాల్సి రావచ్చు. ఈ రోజు కొందరు వ్యక్తులతో విభేదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పనిని బాగా పూర్తి చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీ భాగస్వామితో కమ్యూనికేషన్ లో ఉంటూ వారితో మీ సంబంధాన్ని స్పష్టం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ పనులన్నీ ఓపికగా చేయాలి. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది. ఈ రోజు మీ పనిలో చాలా విజయం సాధిస్తారు. మీ ఉన్నతాధికారులు మీ పని శైలితో చాలా సంతోషంగా ఉంటారు. మీరు వారిని ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీ బాస్ మీ పనిని చాలా ప్రశంసిస్తారు. ఈ రోజు మీ సంబంధాల్లో కూడా గొప్ప సమయాన్ని గడుపుతారు. వ్యక్తులతో మీ సంభాషణ పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ స్నేహంలో అందమైన ప్రేమ ప్రారంభం అవుతుంది. ఆరోగ్యం పరంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మీ పనిని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ విజయం పట్ల గర్వంగా భావిస్తారు. మీ జీవితంలో కొత్త సరైన మార్గంలో నడవడానికి ప్రేరణ పొందుతారు. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సూర్యనారాయణుడికి ఆర్త్యం సమర్పించాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారికి ఈ రోజు చాలా గొప్పగా ఉంటుంది. మీ జీవితంలో అనేక ఆహ్లాదకరమైన అద్భుతమైన సంఘటనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పనులలో గొప్ప విజయం సాధిస్తారు. మీ జీవితంలో కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు. మీ రంగంలో చాలా అభిరుచి ఉత్సాహంతో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. మీకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మీ పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావచ్చు. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు లభిస్తాయి. ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా ఉంటుంది. మీరిద్దరూ ఒకరితో ఒకరు విశ్రాంతి క్షణాలను ఆస్వాదిస్తారు. మీ భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలను కూడా రూపొందించుకోవచ్చు. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంది. మీ పనిపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. ఈ రోజు నుండి మీ దినచర్యను మార్చుకోవాల్సి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ బంధువుల నుండి మీకు శుభవార్త అందొచ్చు. మీ భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. ఉద్యోగులు తమ పనిలో బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్తలు అందుకోవచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకుంటే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. లేకుంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయం ఖర్చుల బడ్జెట్ రూపొందించాలి. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీకు భారీ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మీ భాగస్వామి కుటుంబంతో చాలా బాగా రాజీ పడాల్సి ఉంటుంది. మీ భాషను చాలా సంయమనంతో ఉపయోగించాలి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి, లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. సాయంత్రం మీ ప్రియమైన వారితో సరదాగా గడపొచ్చు. మీ వినోదం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ రోజు వివాహం చేసుకునే వ్యక్తులు మంచి ఆఫర్ పొందొచ్చు. మీ భవిష్యత్ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా ఇంటికి కొన్ని వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణు జపాన్ని 108 సార్లు జపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా కష్టమైన రోజు అవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. తప్పుల నుండి నేర్చుకోవడానికి, మీ తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడానికి, వారికి సాయం చేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా చేయడానికి అవకాశం లభిస్తుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్టును చేపట్టే అవకాశం పొందొచ్చు. మీ పనిలో విజయం సాధిస్తారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. మీ వ్యాపారంలో ముందుకు సాగడానికి, మీ సంపదను పెంచుకోవడానికి అనేక మార్గాలను పొందుతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి కూడా ఈ రోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా గొప్పగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. మీ మనోధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి కుతంత్రాలను అర్థం చేసుకోండి. వారి కుట్రలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ రోజు ఎవరిని నమ్మకూడదు. మీరు ప్రతి దానిపైన మీ అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండాలి. కుటుంబంలో బాధ్యతాయుతమైన సమస్యలను పరిగణించాలి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు మీ ఖర్చులపై నిఘా ఉంచాలి. మీ ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించాలి. మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీకు ఇష్టమైన అభిరుచిలో కొంత సమయం గడపాలి. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ సాధారణ కార్యకలాపాల్లో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో చాలా ఓపికగా ఉండాలి. మీ బంధువుల నుండి మీకు ప్రత్యేక బహుమతిని లభిస్తుంది. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీరు వివాహ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మరోవైపు ఉద్యోగులు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పనిలో ఉత్సాహాన్ని కొనసాగించాలి. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయం ఖర్చులకు తగ్గట్టు బడ్జెట్ రూపొందించాలి. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సంకటహర గణేష్ స్తోత్రం పఠించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.